హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. సో వ్లాగ్ అంటానే అందరికీ కొంచెం డౌట్ వస్తుంది, మదీనా ఏంటి ఈ ఛానల్లో వ్లాగ్స్ పెడుతోంది, ఇన్ఫర్మేషన్ వీడియోస్ మాత్రమే అని చెప్పింది కదా అనేసి. సో దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, నేను ఒక ఇంపార్టెంట్ విషయాన్ని, ఒక గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వ్లాగ్ అనేది ఇందులో పోస్ట్ చేస్తున్నాను. సో ఏంటి ఆ గుడ్ న్యూస్, ఇంత టకటక ఎక్కడికి రెడీ అవుతున్నాను, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు తెలుసుకుంటారు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎక్కడికి బయలుదేరుతున్నాను అంటే హాస్పిటల్కి అండి. సో హాస్పిటల్కి ఎందుకు అంటే కనుక, సో 2 days నుంచి నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు నైట్ టైము. అలా అనేసి డే టైంలో కూడా నేను నిద్రపోలేదన్నమాట. కానీ ఎందుకో తెలీదు, రీజన్ అయితే కరెక్ట్గా సరిగ్గా నిద్రే పట్టట్లేదు అనమాట. ఇంకా అలాగే సాయంత్రం అయితే చాలు కడుపు అంతా కూడా గట్టిగా అయిపోతుంది, ఏదో తెలియని నొప్పి. అలా అనేసి పెద్ద నొప్పి ఏం కాదు, లైట్గా వస్తుందన్నమాట. సో అందుకోసమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము అనేసి ఇక్కడ టక్టకా రెడీ అవుతున్నాను అనమాట. సో మీకు తెలుసు కదా, నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేయను, నార్మల్గానే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసి నా డైలీ హెయిర్ స్టైల్ వేసుకునేసి వెళ్తానమాట. ఆల్రెడీ ఒక వ్లాగ్లో చెప్పాను కదా. సో అది ఇలాగే వెళ్తానండి, ఎందుకంటే ఎండలకి తలనొప్పి రాకుండా ఉంటుందనేసి. సో పిల్లల్ని కూడా రెడీ చేసి బయలుదేరేసాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు. ఎందుకంటే పిల్లల్ని మాతో పాటు తీసుకెళ్ళట్లేదు అనమాట, అత్తయ్య వాళ్ళ ఇంటి వదిలేసి మేము మాత్రమే వెళ్తున్నాము హాస్పిటల్కి. సో అలాగే కంటిన్యూ అవుతుంది వీడియో, చూడండి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్ళాలనేసి బయలుదేరాము. సో ఇదెందుకు షూట్ చేశానంటే, చాలా మంది నాకు కుర్కాలో ఉండి ఒకసారైనా వీడియో చేయండి అక్క అనేసి అడిగారనమాట. ఐ మీన్ చూడాలనిపిస్తుంది అనేసి. సో వాళ్ళ కోసం అనేసి ఈ క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను. సో హాస్పిటల్ వెళ్తున్నాము, దారిలో ఏదైనా మంచి లొకేషన్ ఉంటే అవంతా కూడా షూట్ చేస్తాను అంజకు. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ ఏమొస్తాయి, ఏం చెప్పారు, ఎందుకు ఇలా అవుతుంది, అదంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో బాయ్ ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి తర్వాత మళ్ళీ నేను మీతో మాట్లాడతాను, ఓకేనా? బాయ్. సో ఫైనల్గా మేమైతే కన్నా బయలుదేరాము ఫ్రెండ్స్. మా ఆయన, మా పిల్లలు, నేను అందరం కూడా బయలుదేరాము. మధ్యలో మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి సో వెళ్తున్నాం అనమాట. ఇంకా వదలలేదు, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి తర్వాత వెళ్తాము. సో నేను మీకు మధ్యలో ఒక ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే దాన్ని మీకు షేర్ చేద్దాం, షూట్ చేసి అనుకున్నాను కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అనేది షేర్ చేయాల్సి వస్తుంది. బ్యాడ్ లొకేషన్ అండి, న్యూస్ కాదు. సో ఏంటంటే మేము వెళ్తున్న దారిలో కరెక్ట్గా యాక్సిడెంట్ అయిందనమాట. అంటే బైక్ అతను వచ్చి కారుకి ఎట్లనో ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా, అట్లా అయింది ఇట్లా అయింది అనేసి. బట్ కరెక్ట్గా ఏది ఏమైందో తెలియదు. అక్కడ మీరు చూస్తున్నారు కదా కారు, ఈ కారు మీద ఆ బైక్ అతను వచ్చి పడిపోయాడనమాట. చాలా అంటే యాక్సిడెంట్ జరిగింది. బట్ అందరు చూస్తూనే ఉన్నారు కానీ ఎవరే కానీ తీసుకెళ్ళట్లేదు అనమాట. అంటే 4-wheel ఆటోలు వెళ్ళాయి, మామూలుగా ప్యాసింజర్ ఆటోలు వెళ్ళాయి, అన్నీ వెళ్ళాయి, కానీ ఎవరు తీసుకెళ్ళలేదు. రీజన్ ఏంటో తెలియదు. కానీ అందరూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు, రండి తీసుకెళ్ళాలి, పేషెంట్ ఇక్కడ చాలా డేంజర్లో ఉన్నారు అనేసి చెప్తున్నారు. కానీ టైంకి అయితే ఎవ్వరు రాలేదు. లాస్ట్కి మా హస్బెండ్ ఇంకా దగ్గరలో ఉండే ఏరియాకి కాల్ చేసి అంబులెన్స్ వచ్చేటట్టు చేశారనమాట. సో ఫైనల్గా ఆ పేషెంట్ అయితే అంబులెన్స్లో వెళ్ళిపోయారు. మాకు చాలా సంతోషం అయిపోయిందండి. సో ఈ తంతంగం అంతా చేసేసరికి మాకు హాస్పిటల్కి కొద్దిగా లేట్ అయింది, అయినా పర్వాలేదు అనేసి చాలా సంతోషంగా మేమైతే హాస్పిటల్కి బయలుదేరాము. ఎందుకంటే ఒక పేషెంట్కి లేట్ అయితే కనుక అది ఎంత ప్రమాదం కలుగుతుంది అనేది తెలిసిందే కదా. సో ఆ ప్రమాదం కలగకుండా మేము చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో మధ్యలో మీకు కొన్ని బిల్డింగ్స్ చూపించాను కదా, అవేంటంటే కనుక మా ఏరియాలో సోలార్ సిస్టమ్ ఉందన్నమాట. అంటే పెద్ద ఆఫీస్ లాగా, అది కాదు, సోలార్ ఉంది. సో అవంతా కూడా మంచిగా కనిపించాలనేసి నేను షూట్ చేశాను. బట్ అది అలా వచ్చిందనమాట. సో ఫైనల్గా మేము హాస్పిటల్కి వెళ్ళేసి లోపల మొత్తం కూడా చూపించుకున్నాను. సో మేడం ఏం చెప్పింది అనేది కూడా నేను మీకు లాస్ట్లో చెప్తానులేండి. ఇంకా అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, దాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మొత్తం చూపించుకొని బయలుదేరేసరికి మధ్యాహ్నం
3:30, 4 అట్లా అయిపోయిందనమాట. సో ఇంకా ఇంటికి బయలుదేరాం చెప్పాను కదా ఫ్రెండ్స్. బయలుదేరేటప్పుడు మధ్యలో చాలా ఆకలి అయిపోయిందనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర 10కి అలా బయలుదేరాము. అంటే అతన్ని హాస్పిటల్కి పంపించి మేము వచ్చేసరికి ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళామన్నమాట అంతే హాస్పిటల్కి. హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చేసరికి 3:30 అలా అయిపోయింది. మధ్యాహ్నం కూడా ఏం తినలేదన్నమాట. సో ఆకలి ఎక్కువగా దంచేస్తూ ఉంది. పైగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్ట్రీట్లో వచ్చేసి మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉన్నారా, అది చూసిన తర్వాత చాలా అంటే ఆశ కలిగిందనమాట తినాలి అన్నంతగా. సో తీసుకున్నాను నేను. ఇంకా అలాగే హోటల్లో మా ఆయన కొంచెం పార్సల్ తీసుకొచ్చాడు తినడం కోసం. ఎక్కువగా ఏం దొరకలేదు, అక్కడ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అప్పటికే మేము బయటకు వచ్చేసరికి 3:30 కాదు, లాక్డౌన్ అనేసరికి గుర్తుకొచ్చిందనమాట. 5:30 అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆ టైంలో మాకు బజ్జీలు మాత్రమే దొరికాయి. ఇంకా అలాగే పరోటా తీసుకున్నాం అనమాట. సో ఇంత బాగా ఉన్నాయి కదా అనేసి నేనైతే ఆశ తట్టుకోలేక చాలా తినేసాను. సో 12 బజ్జీలు ఏమో తీసుకుంటే వాటిల్లో 6 7 నేనే తినేసాను అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి అవి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఎంత ఆశగా ఎంత ఇష్టంగా అయితే తిన్నానో అంతకి డబల్ కష్టపడ్డాను అనమాట తర్వాత. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అవి చిన్న చిన్న మిరపకాయలు కదా. సో దానివల్ల ఏంటంటే వాటిలో కారం అయితే ఎక్కువ ఉన్నింది. ఇంకా కడుపులో మంట అయితే అంతా ఇంత కాదు, నాకైతే చాలా పెయిన్ వచ్చింది. సో ఆ పెయిన్ తట్టుకోలేక లాస్ట్కి అంటే ఇవి 30 రూపీస్ మిర్చి బజ్జీ అనమాట. కానీ ఆ కడుపులో వచ్చిండే మంట పోవడం కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో తక్కువే అనుకోండి, అయితే కూడా ఏంటంటే పెయిన్ అనేది ఎక్కువ అనిపించింది అనమాట. సో ఆ ఎఫెక్ట్ అనేది మరుసటి రోజు కూడా నాకు చాలా నీరసం అనిపించింది. సో అందుకోసమే నేను నిన్న మొన్న కూడా వీడియోస్ పెట్టలేదు చూడండి, అదనమాట. సో ఇంకా మా ఆయన ఎక్కడికో అలా వెళ్ళారనమాట. అంటే దూరం ఏం కాదు, సమ్ పర్సనల్ వర్క్ మీద వెళ్ళారు. నేను ఆ లోపల ఇంకా ఆశ తట్టుకోలేక బజ్జీలు నేను ఒక్కదానే కూర్చొని తింటానే ఉన్నానమాట. సో ఎందుకు ఇంత ఆశ అంటే కనుక మీకు ఆ గుడ్ న్యూస్ చెప్పేస్తానులేండి. ఇప్పటికే ఎక్కువ లేట్ చేశాను. సో ఏంటంటే ఆ గుడ్ న్యూస్, నేను ప్రెగ్నెంట్ అనమాట. సో ఎన్ని నెలలు ఇప్పుడంటే 3 నెలలు కంప్లీట్ అయిపోయి 4th ఉందన్నమాట. సో ఇంకా తెలుసు కదా, ప్రెగ్నెంట్స్కి ఏవి తింటారో వాళ్ళకే తెలియదు, ఏవి తినలేరో వాళ్ళకే తెలియదు. కొన్ని ఆశపడేటివి దగ్గరకు వస్తే వామిటింగ్స్ వచ్చేస్తాయి, కొన్ని అస్సలు తినము అనుకునేటివి తినాల్సి వస్తుంది. సంథింగ్ అలా జరిగిందనమాట నాకు కూడా. సో మంచి స్మెల్ వచ్చేసరికి తినేయాలి అంతా అన్నీ నేనే తినేయాలి అన్నంత ఆశ కలిగి లాస్ట్కి అన్నీ కూడా తిని అలా తెచ్చుకున్నాను అనమాట కడుపు మంట. సో అవి తినేటప్పుడైతే నాకు కారం అనిపించింది ఫ్రెండ్స్, అయినా కూడా ఆశ కోసం తింటానే ఉన్నానన్నమాట. సో ఇంకా ఫైనల్గా పరోటా అవన్నీ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉన్నామన్నమాట. సో మంచి ఒక వీడియో ఏదైనా ఉంది అనుకుంటే కనుక నాకు ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నేచర్ మొత్తం కూడా చూసారు కదా, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎలా ఉంది అనేసి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ అది నిజంగానికి. సో మేము ఏ హాస్పిటల్కి వెళ్ళామంటే కదిరిలో సాయినాథ్ హాస్పిటల్ ఉంది కదా, సో ఆ హాస్పిటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అనమాట. ఆన్లైన్లోనే మనం ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత చూస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ నాకు ఇక్కడ ఈ లొకేషన్ అనేది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అలాగే మీకందరికీ కూడా చూపిస్తే బాగుంటుంది అనేసి ఈ క్లిప్ని మా ఆయనకి షూట్ చేయమని చెప్పానమాట. సో ఫైనల్గా తిన్న తర్వాత ఇంక మేము బయలుదేరాము. లొకేషన్ అయితే సూపర్ అబ్బా. నేను ఫ్యూచర్లో ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా నాకు అప్పుడు కూడా ఇంతే సంతోషం ఉంటుందేమో అనిపిస్తుంది, అంత బాగుంది లొకేషన్ కదా. సో అది ఫైనల్గా బయలుదేరుతున్నాము. సో ఈ మంటకి కడుపు మంట ఇప్పుడైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేసిన ఒక 1/2 అవర్కి కడుపులో మంట అయితే అంతా ఇంత లేదు నాకైతే కనుక. అంత మంటకు తట్టుకోలేక లాస్ట్కి ఏం చేసినానంటే ఒక ఐస్ క్రీమ్ అయినా తింటే ఈ మంట పోతుందేమో అనే ఫీలింగ్ తోటి పోయి ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్గా నేను ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినను, కానీ కడుపు మంట పోవడం కోసం తిన్నాను అనమాట. కష్టపడి తినాల్సి వచ్చింది అట్లా అనమాట. ఫైనల్గా మేమైతే ఇంటికి చేరుకునేసరికి ఆ రోజు సాయంత్రం 8 అట్లా అయిపోయింది. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నైట్ అక్కడే పడుకునేసి మరుసటి రోజు మా ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడాలనుకున్నాను, బట్ ఏంటంటే ఇంకా అత్తయ్య వాళ్ళ ఎదురుగా ఇంకా రిలేటివ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళందరి మధ్యలో మాట్లాడాలంటే కొంచెం షై ఫీల్ అయిపోయి ఏం మాట్లాడలేదన్నమాట. నెక్స్ట్ డే ఇంటికి వచ్చాం కదా, సో అప్పుడు నేను మీకు మొత్తం స్కానింగ్ రిపోర్ట్ చూపించాను, తర్వాత అవన్నీ కూడా చూపించాను. కావాలంటే చూడండి, వీడియో లాస్ట్లో ఖచ్చితంగా ఉంటుంది ఆ క్లిప్ అనేది.
సో చూడండి, ఇక్కడ నేను ఐస్ క్రీమ్ నేను పెద్దగా ఇష్టపడి తినట్లేదు, ఏదో తినాలి కాబట్టి, కడుపులో మంట పోవాలి కాబట్టి నామకే వాస్తే తింటున్నాను అనమాట. సో ఐస్ క్రీమ్ కూడా పెద్ద టేస్ట్ అనిపించలేదు నాకు. ఇష్టంగా తినేది ఏదైనా కూడా బాగుంటుంది కదా, కానీ నేను ఇష్టం లేకుండా తిన్నాను కదా, సో అందుకోసం అదేదో ఒకలాగా ఉందన్నమాట. ఏం కర్మ వచ్చిందబ్బా నాకు అనుకుంటూ, అలా ఆలోచించుకుంటూ చుట్టుపక్కల నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. సో ఫైనల్గా మా ఆయన, నువ్వు ఇంత లేట్గా తినేసరికి నైట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయింది, బండ్లో కూర్చో తింటూ పోదామన్నారా. నేనైతే మా ఆయన షర్ట్కి అంతా పూసేసాను అనమాట. సో ఆ షర్ట్ చూసిన ప్రతిసారి నన్ను తిడుతూనే ఉన్నాడు మా ఆయన. ఎంత కష్టపడి షర్ట్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను, నువ్వు ఐస్ క్రీమ్ పూసావా అది ఇది అంటారనమాట. సో వద్దులేండి అవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఏదో చెప్తా ఉంటారు, నేనైతే అసలు పట్టించుకోను. బట్ నా ఫీలింగ్ అంతా ఇక్కడ ఎట్లుందంటే, నాకు కడుపులో మంట పోతే చాలరా బాబు అన్నట్టుగా ఉందన్నమాట. సో నెక్స్ట్ డే ఇంటికి వచ్చామా, సో అది మీకు ఇక్కడ క్లిప్ షూట్ చేశానమాట. సో ఏంటంటే కనుక మా పిల్లలు మమ్మల్ని తీసుకెళ్ళకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోయావు అని చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉన్నారనమాట. సో కింద మీరు ఇక్కడ చూడొచ్చు, ఆదిల్కి వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు, నన్ను పీల్చుకెళ్ళకుండా నువ్వే పోయినావు అని చెప్పేసి. ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళి కడుపులో ఉండే బాబుది ఫోటో తీసుకొని వస్తామని చెప్పాం కదా, వాళ్ళు ఏంటంటే రియల్ ఫోటో అనుకున్నారనమాట. స్కానింగ్ రిపోర్ట్లను చూపిస్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి. సో అది అర్థం కాక, నువ్వు ఇది కాదులే అది కాదులే, స్కానింగ్ రిపోర్ట్లు అంటావు, ఫోటోలు అన్నావు, నాకు ఏదో చూపిస్తాను, ఇది నాకేం అర్థం కావాలన్నట్టు వాడు ఎట్లెట్లో చెప్తున్నాడు అనమాట. ఒకవైపు ఆదిలు ఏడుస్తూ ఉంటే ఇంకోవైపు సనా ఏడుస్తూ ఉందన్నమాట. సో మమ్మల్ని తీసుకెళ్లకుండా నువ్వే వెళ్ళావు అనేసి. సో ఆ ఎఫెక్ట్ అని చెప్పాను కదా, కడుపులో మంట ఎఫెక్ట్, అది మరుసటి రోజు కూడా అలాగే ఉంది. అది పోయేసరికి కొంచెం లేట్ అయిందనమాట. సో అందుకోసమే ఫేస్ ఇంత డల్గా ఉంది, నేను ఇంత డల్ అయిపోయాను. సో ఇంకా మీకు చూపిద్దామనేసి రిపోర్ట్ చూపించానమాట. ఇప్పుడు నాకు కరెక్ట్గా ఎన్ని నెలలు అంటే కనుక 16 వారాలు ఏదో ఉంది సంథింగ్, అక్కడ నాకు సరిగ్గా గుర్తుకు లేదు. కానీ నా ఉంటుంది కదా కౌంటింగ్, సో ఆ కౌంటింగ్ ప్రకారం ఏంటంటే 3 నెలలు కంప్లీట్ అయిపోయి 4లో పడి ఉంది అనమాట. సో వాళ్ళు ఏదో స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తారు, కానీ దాంట్లో పిల్లని కానీ బాబుని కానీ చూసేదానికి అస్సలు అర్థం కాదు కదా మనకు. బట్ నేను మీతో షేర్ చేసుకోవాలనేసి మీకు అలా చూపిస్తూ ఉన్నానమాట. సో బుర్కా తీసుకునేసి నా పనిలో నేను మునిగిపోతే తర్వాత మీకు చెప్పలేను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి బుర్కా కూడా ఫుల్గా తీయకుండానే మీకు చూపిస్తూ ఉన్నానమాట. సో అది ఫ్రెండ్స్. సో ఇంతే అబ్బా, ఎక్కువ మాట్లాడితే వీడియో లెంత్ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.